ఇక సింగరేణి పట్టం ఎవరికి? బరిలో 13 కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ మధ్య ప్రధాన పోరు, పెద్ద ఎత్తున ప్రచారం, కార్మికులపై హామీల వర్షం. నిన్నటితో ముగిసిన ఎలక్షన్ క్యాంపెయిన్. రేపు 84 కేంద్రాల్లో పోలింగ్. రాత్రి వరకు ఫలితాలు వెలువడే ఛాన్స్. ఓటు వేయనున్న 39,832 మంది కార్మికులకు 250 గజాల స్థలం, ఇంటి స్థలం ఇస్తాం, రూపాయలు 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే నిన్న ప్రచారం చెప్పడం జరిగింది. మరి కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఒకవేళ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మేము కనుక కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఉంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేకుండా ఇస్తాం. ఈ 39,000 దాదాపు 40,000 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ సింగరేణి కార్మికులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేస్తామని చెప్పేసి అయితే శ్రీధర్ బాబు గారు అంటున్నారు. మరి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐఎన్టీయూసీ కనుక గెలిచేది ఉంటే కార్మికులందరికీ 250 గజాల స్థలాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని కూడా మేము అందిస్తామని చెప్పేసి అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. మరి ఏది ఏమైనా ఇన్ని రోజుల పాటు తెలంగాణలో టీబీజీకేఎస్కి సంబంధించినటువంటి అధికార అంటే అటు కవిత గారి ఆధ్వర్యంలో నడుస్తున్న టీబీజీకేఎస్ అనేది తన హవాను కొనసాగించింది. ఇంతకుముందు ఐఎన్టీయూసీలో పనిచేసినటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరినీ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఐఎన్టీయూసీ నుండి తీసుకొని టీబీజీకేఎస్లో కలుపుకొని టీబీజీకేఎస్ నిర్మాణాన్ని అయితే మరి కవిత గారు చేసిరు. మరి అట్లాంటి క్రమంలో అసలు టీబీజీకేఎస్ అనేది పోటీలనే ఉండద్దు అనుకున్న క్రమంలో కార్మికుల నుండి వ్యతిరేకత రావడం వల్ల అందులో ఉన్నటువంటి ప్రధాన నాయకులు రాజీనామా చేయడం ద్వారా ఈరోజు మళ్ళీ టీబీజీకేఎస్ పోటీలోకి వచ్చింది. మరి మేమే ఈరోజు కార్మికులను గొప్పగా చూసుకున్నది మేమే అని చెప్పేసి కవిత గారు మాట్లాడిరు. ఏది ఏమైనా కూడా ఈసారి జరిగేటువంటి ఈ 40,000 ఓట్లు అనేవి ఇవి కేవలం 40,000 ఓట్లు కాదు, 40,000 కుటుంబాలకు సంబంధించిన విషయం. ఒక్కో కార్మికుని కుటుంబం కూడా ఈ 40,000 కుటుంబాలంటే ఒక్కో కుటుంబానికి 4 ఓట్లు వేసుకున్నా కూడా మరి దగ్గర 1,20,000 1,60,000 ఓట్లకు పైగా ఈ కార్మికుల ఓట్లు ఉంటాయి, వాళ్ళ కుటుంబాల ఓట్లు ఉంటాయి. కాబట్టి ఇది కార్మికులకు సంబంధించిన విషయమే కాదు, రానున్న లోక్సభ ఎన్నికల మీద కూడా ఈ కార్మికుల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక ఈ సింగరేణి ఎన్నికల్లో కనుక ఏ పార్టీ సంబంధించినటువంటి కార్మిక సంఘం గెలుస్తుందో ఆ కార్మిక సంఘం ప్రభావం అనేది రానున్న లోక్సభ ఎన్నికల మీద కూడా పడుతుంది. కాబట్టి మరి దీన్ని చాలా సీరియస్ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కూడా దాన్ని సీరియస్ తీసుకొని ఎలక్షన్లో మాట్లాడడం జరిగింది. మరి ఏది ఏమైనా దాదాపు రేపు జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, దాదాపు ఐఎన్టీయూసీ ఏఐటీసీ కూడా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి ఏఐటీ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఏఐటీసీ కూడా తన ప్రచారం జోరుగా సాగిస్తున్నది. మరి ఏఐటీసీ కూడా కొన్ని స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఐఎన్టీయూసీ ఏఐటీసీ టీబీజీకేఎస్ మధ్య జరిగేటువంటి ఈ పోరాటంలో టీబీజీకేఎస్ ఓడిపోతే మరి లోక్సభ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం తగ్గేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మరి కవిత గారి ప్రచారాస్త్రాలు ఏమైనా పనికొస్తాయా ఏందా అనేది కూడా చూడవలసిందే. ఇక చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ, సిట్టింగ్ స్థానం నుంచే లోక్సభ బరిలోకి ఖరారు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటమితో కుంగిపోవద్దని నేతలకు సూచన. జనంలోకి బీఆర్ఎస్ వచ్చే నెల 3 నుంచి వరుస సమావేశాలు, మండలాలు మున్సిపాలిటీల వారీగా నిర్వహణ. ఏదైతే జనంలోకి బీఆర్ఎస్ వస్తుందా? ఇదే జనంలోకి బీఆర్ఎస్ అనేది కనుక అధికారంలో ఉన్నప్పుడు వచ్చి ఉంటే, ముఖ్యమంత్రి గారు కనీసం జనాలతో మాట్లాడి ఉంటే, వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు జనాలతో సరైన సంబంధాలు కొనసాగించి ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ అనేది ఇంత నీచానికి దిగజారిపోయేటువంటి పరిస్థితి లేకుండేది. ఏనాడు ఆ ప్రగతి భవన్కి కనీసం ప్రజల్ని రానిచ్చినటువంటి పాపాన పోకుండా కనీసం ప్రజాప్రతినిధులు కూడా ప్రగతి భవన్కు రానిచ్చినటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు వాళ్ళని వ్యతిరేకించారు. మరి మళ్ళీ ఈరోజు మేము వస్తామని చెప్పేసి మాట్లాడితే మళ్ళీ వాళ్ళ కార్యకర్తలతో ముచ్చట పెట్టుకోవడం తప్ప ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పోరాటం చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ఈ తెలంగాణలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక అధికారాన్ని చేపట్టండి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల గురించి కాకుండా కేవలం కాంట్రాక్టర్ల గురించి మాత్రమే పనిచేసినటువంటి పాపాన పోయింది. కాబట్టి మరి ఏం జరగనున్నది 3వ తారీఖు నుండి వాళ్ళైతే మేము అన్ని నియోజకవర్గాలు మండలాలు తిరుగుతామని చెప్పి చెప్తున్నారు. మరి హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళందరూ కలిసి మండలాల్లో తిరిగితే మళ్ళీ అధికారాన్ని చేపడతారా? మరి ఏం జరగబోతుందనే విషయం కూడా అర్థం కానివ్వండి. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది జనానికి దూరంగా ఉన్నది అనేది జనానికి అర్థమైపోయింది. ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు మనతో మాట్లాడరు, మనల్ని దేకరు. అసలు ఎక్కడ కూడా ప్రజాపాలన కొనసాగించేటువంటి అవసరం లేదు వాళ్ళకు. కాబట్టి ఈ రాజరిక పాలనకు వ్యతిరేకంగా మనం పనిచేయాలని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ అందరూ నడుం బిగించారు.
మరి ఇప్పుడు మళ్ళీ మీరు పోయి అక్కడ నిలబడితే మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదా అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలే మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో చూపించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా లేదంటే బీజేపీ అయినా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే తెలంగాణ ప్రజలు సోయిగల్లు. మీరు కనుక మీ మతాన్నో కులం పేరుతోనో మతం పేరుతోనో లేదంటే మీకు నాయకత్వం ఉంది కదా అధికారంలో మీరే ఉన్నారు కానీ చెప్పేసి మీ అహంకారాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని పరిపాలన కొనసాగిస్తే బాగుంటుంది.